హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చదువుకుంటున్నారా? స్టార్ట్ చేసిండ్రు కదా, మొత్తానికి చదవాలి. ఇంకా తప్పదండి. ఇంకా న్యూ ఇయర్లో న్యూ రిజల్యూషన్ ఖచ్చితంగా చదవాల్సిందే. ఇంక ఈ రోజు నుంచి మిగతా ఏ సబ్జెక్ట్ చదివినా చదవకపోయినా మాత్రం కరెంట్ అఫైర్స్ అయితే రెగ్యులర్గా చదవండి. ఇంకా మా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఈ రోజు అయితే టిఫిన్గా నేను బ్రెడ్ ఆమ్లెట్ వేసానండి. అండ్ లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ చేశాను. వెజిటేబుల్స్ ఏం లేకుండే, క్యారెట్స్ ఉంటే క్యారెట్ రైస్ అయితే చేశాను. చెప్పాను కదండి, హెల్త్ మీద బాగా కొంచెం కేర్ తీసుకుంటున్నానని. ఏదైనా సరే దెబ్బ తగులుతూనే మనము కొంచెం రియాక్ట్ అవుతాము. అండ్ మా చిన్న పాప బర్త్డే కదండి రేపు. అయితే ఈ రోజే ఇంకా పాపకి స్కూల్లో అంటే అందరికి ఫ్రెండ్స్ అందరికి చాక్లెట్స్ ఇప్పిద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. రేపటి నుంచే హాలిడేస్ అనమాట వాళ్ళ స్కూల్లో. ఇంకా పెద్ద పాపకి డిక్లేర్ చేయలేదు హాలిడేస్, చిన్న పాపకి రేపటి నుంచి ఇంకా హాలిడేస్. రేపు తన బర్త్డే, రేపటి నుంచే హాలిడేస్ అనగానే తను అయ్యో నేను పిల్లలకి ఏమీ పంచలేనా అని చెప్పేసి బాధపడుతుంటే, సర్లే అమ్మాయి ఈరోజు పంచిపిద్దామని చెప్పేసి పిల్లల్ని ఇద్దరిని స్కూల్లో డ్రాప్ చేశాము. ఇవాళ పెద్ద పాపకి బస్సులో పంపించినప్పటికీ కూడా బాక్స్ అయితే ఇవ్వలేదండి. మార్నింగ్ అంత పొద్దున్న నాకు కాలేదనమాట రైస్. ఇంకా పెద్ద పాపకి బాక్స్ ఇచ్చేసి చిన్న పాపను స్కూల్లో డ్రాప్ చేసి ఎంతమంది ఉన్నారో మొత్తం కనుక్కొని వచ్చేటప్పుడైతే చాక్లెట్ బాక్సెస్ అయితే తెచ్చానండి. ఇవాళ పిల్లలిద్దరికి అంటే చిన్న పాప స్కూల్లో అయితే పంచుదామని చెప్పేసి అనుకుంటున్నాము. అట్లనే డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్స్ కూడా ఇద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఎంతైనా పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు బర్త్డేస్ అప్పుడు చాక్లెట్స్ షేర్ చేయడం, చాక్లెట్లు పంచడం భలే ఉంటుంది కదండి. అయితే ఇంకా ఈరోజు అయితే పనులన్నీ అయిపోయినాయి, పూజ కూడా చేసుకున్నాను. ఇంకా నా ప్రిపరేషన్ అయితే మార్నింగ్ నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను అంటే ఈ టైంకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కరెంట్ అఫైర్స్ అయితే చదివేశానండి. కరెంట్ అఫైర్స్ వీడియో కూడా నేను ఈరోజు కరెంట్ అఫైర్స్ అంటే నిన్నటి అన్నట్టు హరీష్ అకాడమీలో నిన్న కరెంట్ అఫైర్స్ అంతా నిన్న ఈవినింగ్ పోస్ట్ చేస్తారు కదా, అది నేను ఈరోజు మార్నింగ్ అయితే కంప్లీట్ చేశానండి. నోట్స్ కూడా రాసుకున్నాను. అయితే నిన్న చాలామంది సిస్టర్స్ అయితే రెస్పాండ్ అయ్యారండి. చాలామంది అక్క మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంకా చదవాలనిపిస్తుంది, ఇంకా మిమ్మల్ని చూసాకనే నేను ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశాను. నేను మీలాగే 10th ఇంటర్ బీటెక్లో టాపర్ని, కానీ ఇప్పుడు ఖాళీకి కూర్చుంటే అసలు చికాకు అవుతుంది, అంతగానం చదివి ఏం చేస్తున్నా అని చెప్పేసి చాలామంది రియాక్ట్ అయ్యారు. అవునండి, మనము 10th ఇంటర్ బీటెక్లో అంతగానం చదివి మన చదువంతా ఇప్పుడు ఖాళీగా అయిపోయి వంటింటి కుందేల్లాగా మిగిలిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదండి. అందుకని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ అంతా ఎలా అంటే నిజంగా ప్రాణాలను పణంగా పెట్టి చదువుతారంటారు కదా, సో అలాంటి సిచ్యువేషన్లోనే నేను లాస్ట్ ఇయర్ అంతా ఉన్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే అసలు పుస్తకం ముట్టకి ఇంకా 2 ఏళ్ళు చదువుతూనే ఉన్నావు అని చెప్పేసి బాగా కోపం చేశారు. పర్వాలేదు ఈసారి బాగానే చేస్తాం అంటున్నారు కదా, యూపీఎస్సీ తరహాలో చేస్తా అంటున్నారు కదా, ఇన్ని సంవత్సరాలు చదివినా కదా అట్లీస్ట్ ఈ ఒక్క 6 months చదువుతాను, ఏదైతే అదేంది అని చెప్పేసి అయితే అన్నాను. కాకపోతే హెల్త్ కేర్ చూసుకుంటా. నేను లాస్ట్ ఇయర్ చదివినప్పుడైతే చెప్పాను కదండి, అసలు హెల్త్ని బాగా నెగ్లెక్ట్ చేశాను. అన్నం తింటే ఎక్కడ టైం అయిపోతుందేమోనని చెప్పేసి అన్నం కూడా తినేదాన్ని కాదు. ఇంకా జస్ట్ పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పనులన్నీ చేసుకోవడము, చదువుకోవడం, మొత్తం అదే పనిగా ఉన్నాను అనమాట. నైట్ 3-4 వరకు కొన్ని రోజులైతే తెల్లందాక చదువుతూనే ఉండి ఇంకా మళ్ళీ మార్నింగ్ ఇంకా పడుకునేది ఉండదు, ఇంకా లేసి మళ్ళీ వర్క్ చేసుకునేదాన్ని. అట్లా ఒక 2 months అయితే నాకు నిద్ర అనేది లేకుండా చదివాను. దానివల్ల హెల్త్ అంతా దెబ్బతినింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా చెప్పారు, అక్క మీరు ఇంత కష్టపడుతున్నారు, తీరా మీకు జాబ్ వచ్చే టైంకి హెల్త్ ఖరాబ్ అయితే బాగోదు, పిల్లలు మీరు చాలా సఫర్ అవుతారని చాలా మంది కూడా చెప్పారండి. ఎస్, అందుకే ఈసారి అయితే నేను అలాంటి సిచ్యువేషన్ అయితే నా దగ్గరికి తెచ్చుకోదలుచుకోలేదండి. అయితే ఇంకా కరెంట్ అఫైర్స్ చదివాను కదా, ఇంకా టీ చేసుకుంటున్నానండి. నాకు కొంచెం టీ పడితే కానీ నాకు చదవాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. డే టైంలో నిద్ర వస్తూ ఉంది, ఎందుకంటే నైట్ నిద్ర లేదు. చిన్న పాపకి కొంచెం బాగా దగ్గొస్తుంది అనమాట. ఇంకా నైట్ అంతా పాప దగ్గడం లేవడం అదే అయిపోయింది, ఇంకా నైట్ సరిగ్గా నిద్ర లేదు. అందుకని కొంచెం టీ తాగుదాము, టీ తాగి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అయితే పాలిటీ అయితే స్టార్ట్ చేద్దామని, అంటే ఏదైనా సరే నేను ఎప్పుడైనా ప్రిపరేషన్ గ్యాప్ వచ్చినా కూడా ఫస్ట్ నేను తీసే సబ్జెక్ట్ పాలిటీ అండి. ఇనిషియల్ డేస్లో నాకు అసలు పాలిటీ అంటే ఏంటో కూడా తెలియదు. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు యూపీఎస్సీలో కూడా పాలిటీ ఉంటుంది కదా, అయితే అప్పుడు అసలు పాలిటీ ఏంది, నేను నిజంగా చదవగలుగుతానా, నాకు నిజంగా బయట ఎలా ఉంటుంది, ఈ అసెంబ్లీ అంటారు, లోక్సభ రాజ్యసభ అంటారు, ఇవన్నీ నాకు తెలియదు, చట్టాలు అంటారు అని చెప్పేసి చాలా భయపడేదాన్ని. ఏదైతే నేను భయపడ్డానో అవే నాకు ఇప్పుడు స్ట్రెంత్ అయినాయండి. నిజంగా అసలు నాకైతే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ మాత్రం. నాకు ఫస్ట్లో ఇండియన్ హిస్టరీ అంటే కూడా చాలా భయం ఉండే, హిస్టరీలో ఏమేమో క్వశ్చన్స్ అడుగుతారా బాబు అనుకునేదాన్ని. నేను ఎప్పుడైతే కోచింగ్ తీసుకున్నానో మాకు సీనియర్ సార్ హిస్టరీని ఎంత ఈజీ చేశారంటే, నాకు ఆ సార్ నోట్స్ చూస్తే ఏదో ఇంకా మొత్తం అరటిపండు తీసి పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే మొత్తం ఎలా అంటే అంత ఈజీగా ఉందన్నమాట సార్ నోట్స్.
అంత అసలు నేను ఏవైతే భయపడ్డానో అవే నాకు అంత ఇష్టమైన సబ్జెక్ట్స్ అవుతాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే నేను ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ముందు పాలిటీతో స్టార్ట్ చేస్తానని చెప్పాను కదండి. అయితే నేను ఫస్ట్ ఏంటిదంటే సార్ ఏదైతే మా కోచింగ్లో సార్ చెప్పారో పాలిటీ, ఆ సార్ రన్నింగ్ నోట్స్ ఇచ్చారనమాట సార్. అది చదువుతాను. అది చదవడం వల్ల ఏంటిదంటే ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ అంటే 1500 పేజెస్ ఉంటుందండి దగ్గర. అదంతా ఫస్ట్ చదవాలంటే తలనొప్పి. అందుకని నేను ఏం చేస్తానంటే రన్నింగ్ నోట్స్ చదువుకుంటాను. అండ్ అది కూడా నేను మీకు వీడియోలో క్లిప్ యాడ్ చేశాను, చూడొచ్చు మీరు. అయితే దాంతోపాటు ఏంటిదంటే నేను ప్రిలిమ్స్కి మనకు అంత పెద్ద లక్ష్మీకాంత్ రివైజ్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి. ఏదైనా సరే ప్రిలిమ్స్కి మనం సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలంటే షార్ట్ నోట్స్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. సో నేనేంటిదంటే పాలిటీ లక్ష్మీకాంత్ మొత్తం ఏవైతే ప్రిలిమ్స్కి యూజ్ అవుతాయో అవి నేను షార్ట్ నోట్స్లో అయితే రాసుకున్నాను. అవి కూడా ఎలా అంటే చాలామంది యూపీఎస్సీ టాపర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకంటూ ఒక టెలిగ్రామ్ గ్రూప్స్ అనేది యాడ్ చేసుకుంటారండి. నేను ఫస్ట్ యూపీఎస్సీ లాస్ట్ అంటే ఇంకా ఫైనల్ రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఒక 1 monthలో టెలిగ్రామ్ ఛానల్ పెట్టేస్తారు. వాళ్ళ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకునేదాన్ని, టెలిగ్రామ్లో సెర్చ్ చేసేదాన్ని. సో అలా చాలామంది టెలిగ్రామ్ ఛానల్స్ నేను యాడ్ అయ్యాను అనమాట. సో వాళ్ళు ఏంటిదంటే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు అప్పటి నుంచి ఎగ్జామ్ ప్రిలిమ్స్ అప్పుడు వాళ్ళు చాలా షార్ట్ నోట్స్ రాసుకునేవాళ్ళు. అది కూడా ల్యాప్టాప్సే వాడి అందులోనే వాళ్ళు పీడిఎఫ్స్ లాగా చేసేవాళ్ళు అనమాట, కన్వర్ట్ చేసుకునేవాళ్ళు. సో ఆ పీడిఎఫ్స్ని నేను చూసి అందరి పీడిఎఫ్స్ని చూసి నేను రాసుకునేదాన్ని అనమాట. సో అలా నాకు చాలా అంటే చాలా ప్లస్ అయింది వాళ్ళ యొక్క నోట్స్. నేను వాళ్ళ యొక్క నోట్స్ని చూసే పాలిటీ ఓకే ఇంత పెద్ద చాప్టర్లో మనకు ప్రిలిమ్స్కి యూజ్ అయ్యే బిట్స్ ఇవే అని చెప్పేసి చాలా అంటే చాలా క్రిస్ప్ నోట్స్ రాసుకున్నాను. సో దానివల్లనే నాకు ఎప్పుడైనా మొన్న గ్రూప్ 1 క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 తర్వాత మళ్ళీ వెంటనే పెట్టారు కదండి ఎగ్జామ్, అప్పుడు కూడా నాకు చాలా తక్కువ టైం మిగిలిండే అనమాట. ఎందుకంటే ఈ 2023లో లాస్ట్ ఇయర్ 2023లో యూపీఎస్సీ ప్లస్ గ్రూప్ 1 నెక్స్ట్ గ్రూప్ 4 వన్సగానండి అసలు గ్యాప్ లేకుండా వితిన్ 20 daysలో 1 monthలోనే మొత్తం అయిపోయాయి అనమాట ఎగ్జామ్లు, 3 ఎగ్జామ్లు. నాకు అసలు ఎంత అంటే అంత టఫెస్ట్ టైం అనమాట. ఆ టైంలో నాకు 2022 ప్రిలిమ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్కి 2023 యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఈ క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 చాలా దెబ్బతీసింది. అసలు ఈ గ్రూప్ 1 అసలు అప్పుడు ఎందుకు పెట్టారో ఏమో కానీ ఆ 2 అటెంప్ట్లు నాకు చాలా వాల్యుబుల్ అటెంప్ట్స్ పోయినాయి. కాబట్టి ఈ సంవత్సరమైనా 2024 యూపీఎస్సీ అనేది ప్లస్ అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ మీరు కూడా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు కదండి, మీరైతే మళ్ళీ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలా, యూపీఎస్సీకి ఇప్పుడు కంటిన్యూ చేయాలా అని చెప్పేసి అస్సలు ఏమంటారు ఇటు అటు అయితే అసలు క్లమ్జీగా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను కోల్పోయానండి. ఇదా అదా మళ్ళీ ఈసారి గ్రూప్ 1 ఈసారి వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తుందో రాదో తెలియదు, మనకు ఎట్లా యూపీఎస్సీ ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా, నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా పడుతుంది కదా అని చెప్పేసి ఆ చులకన భావంతో నేను చులకనని కాదు కానీ అలా ఉంది కదా మనకు చాయిస్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని లైట్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేశాను గ్రూప్ 1. అది పోయింది ఇది పోయింది, మొత్తానికి ఎటు కాకుండా పోయింది. అందుకనే యూపీఎస్సీ అనేది గ్రూప్ 1 ప్రిపరేషన్ ఇంతగానం చదివినాం కాబట్టి యూపీఎస్సీ ప్రిలిమ్స్ అనేది నాకు తెలిసి కొట్టొచ్చు. ఈసారి కొంచెం సీసాట్ అనేది ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం సీసాట్లో కష్టపడితే ఖచ్చితంగా యూపీఎస్సీ అనేది ఈసారి ప్రిలిమ్స్ కొట్టగలిగవచ్చు అన్న నమ్మకం అయితే కుదిరింది. సో మీరు కూడా అంతే. మళ్ళీ 2-3 సిస్టర్స్ అయితే అంటున్నారు యూపీఎస్సీకి ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలా వద్దా అని చెప్పేసి. వద్దు సిస్టర్స్, నా మాట వినండి. నేను లాస్ అయిన అటెంప్ట్స్ని మీరు లాస్ చేసుకోవద్దు, చాలా అమూల్యమైన అటెంప్ట్స్ అనమాట. వన్స్ యూపీఎస్సీ సైకిల్లో అది 12th ఫెయిల్ మూవీ చూసారు కదండి, అందులో రీస్టార్ట్ అని నిజంగా ఇది పాము అదేంటి దాన్ని వైకుంఠపాలి గేమ్ లాగా యూపీఎస్సీ. అక్కడ పెద్ద పాము ఉంటుంది, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ పాస్ అయ్యి ఇంటర్వ్యూలో 1 మార్కుతో పోయినా కూడా మళ్ళీ ప్రిలిమ్స్తో స్టార్ట్ చేయాలి. అంటే 2 years అనమాట ఈ సైకిల్ అంతా. నోటిఫికేషన్ నుంచి ఇప్పుడు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో మనకు రిజల్ట్స్ వస్తాయి. ఏప్రిల్ కానీ మేలో కానీ మే జూన్ ఆ టైంలో వస్తాయి మనకు రిజల్ట్స్. సో 1.5 year మనం ఇదే లూప్లో ఉంటాము. మళ్ళీ పోయింది అని అంటే మళ్ళీ 0 నుంచే స్టార్ట్ చేయాలి. అందుకని ఏంటిదంటే యూపీఎస్సీ చదివేసేయండి. ఇది నా పాలిటీ షార్ట్ నోట్స్ అనమాట. అంతా అంటే ఏదైతే ప్రిలిమ్స్కి యూజ్ అవుతుందో అవన్నీ అనమాట. ఇప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, డిపిఎస్పీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఒకవేళ ఇప్పుడు ఏమంటారు ప్రెసిడెంట్కి సంబంధించిన బిట్స్ అన్ని ఒక దగ్గర, గవర్నర్కి సంబంధించిన బిట్స్, పిఎం సీఎం ఇట్లాంటివన్నీ ఒక దగ్గర రాసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ. ఎట్లా అంటే ఇంకా నాకు పాలిటీ అంతా ఈ జస్ట్ 23 pagesలోనే కంప్లీట్ అయింది. మొత్తం 40 pages దాకా ఇంకా షార్ట్ నోట్స్ అయితే రాసుకున్నాను. మళ్ళీ సిస్టర్ ఇదంతా నాకు షార్ట్ నోట్స్
ఇవ్వండి అని అంటారు. షార్ట్ నోట్స్ అనేది ఎవరు వాళ్ళ చేతులతో అది రాసుకుంటేనే సెట్ అవుతుందండి. కరెంట్ అఫైర్స్ కూడా మీ చేతులతో మీరు రాసుకొని అది చదివితేనే బాగుంటుంది. ఎవరో రాసిన పేజెస్ మీరు చదివితే చదివినట్టు కూడా ఉండదు. మరి అక్క మీరు కూడా చేసుకున్నారు కదా సీనియర్ వాళ్ళవి చూసి అని అంటారు కావచ్చు. ఇది సీనియర్ వాళ్ళ దాంట్లో చూసి నేను రాసుకున్న నోట్స్. మీరు కూడా కాకపోతే అలాంటి సీనియర్స్ తీసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అండ్ నా పాలిటీ ఇది నోట్స్ అనమాట. ఇది నాకు కోచింగ్లో చెప్పిన రన్నింగ్ నోట్స్. ఇది నేనైతే అది స్టార్ట్ చేస్తున్నాను. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఉమెన్ చాలా అంటే చాలా శక్తి ఉంటుందండి. ఒక ఉమెన్కి పిల్లల్ని కనే శక్తినే మన దగ్గర ఉన్నప్పుడు చదివే శక్తి మన దగ్గర ఉంటుందా? కాకపోతే ఏంటిదంటే బాగా హెల్త్ని చూసుకోండి. టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇఫ్ ఏ హౌస్ వైఫ్ వాంట్ టు స్టడీ, తన కెరీర్ని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనుకుంటే టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటిదంటే లేట్గా లేస్తూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్న తల్లులు అయితే నైట్ అంతా నిద్ర ఉండదు కాబట్టి స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉన్నారు అనుకోని చాలా లేట్గా లేస్తారు. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా లేస్తాం కదా. ఆ లేసేదే ఒక గంట ముందు లేసామనుకోండి, మన పనులన్నీ అయిపోయాయనుకో, అప్పుడు మనకు టైం అనేది మిగులుతుంది. నేను స్టార్టింగ్లో ఏం చేసేదాన్ని అంటే అసలు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మెల్లగా స్నానం చేసి ఫోన్ మాట్లాడి టిఫిన్ చేసి ఈ టైం అంతా అయ్యేసరికి నాకు 11 అయ్యేది. కానీ నాకు ఈ వాల్యుబుల్ టైం అనేది ఎప్పుడు తెలిసిందంటే వన్స్ నాకు గ్రూప్ 1 ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ అయినప్పుడు నాకు బాగా అంటే బాగా బాధేసింది. అందుకే నేను ఏం చేశానంటే ఎవ్రీడే 6:30కి అట్లా లేసేదాన్ని. సో దాన్ని ఒక 1 అవర్ ముందుకు తీసుకెళ్ళాను అనమాట. 5:30కి లేవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే నేను ఈ అలవాటు స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు టైం అయితే సెట్ అయిపోయిందండి. మార్నింగ్ ఒక్క 1 అవర్ లేవడం వల్ల నాకు ఒక 2 అవర్స్ ఎక్స్ట్రా వస్తుంది చదువుకోవడానికి. సో ఇదే ఆలోచించాను. అందుకని చెప్పేసి నేనైతే ఇది స్టార్ట్ చేశాను. మీరు కూడా హౌస్ వైఫ్స్ కొంచెం పొద్దున్న లేవడానికి ట్రై చేయండి. వన్స్ నేను ఎలా అంటే అలారం కూడా పెట్టుకునేది, ఇప్పుడు కానీ డిప్యూటీ కలెక్టర్ నువ్వు కాకపోతే ఇంకా జన్మల కాలేవు అని చెప్పేసి ఇలాంటి వాయిస్ రికార్డ్స్ అవి పెట్టుకుంటున్నానండి. అంటే కొంచెం మనకేంటిదంటే అలారం మోగినప్పుడు సర్లే స్నూజ్ చేద్దాము, మళ్ళీ నేనేంటంటే ఫస్ట్లో 6కి, 6:02కి, 6:05కి, 6:07కి అట్లా 2 minutes గ్యాప్ తోటి అలారం పెట్టుకునేదాన్ని. పోలేందే డిస్మిస్ చేద్దాం ఇంకా చాలా అలారమ్స్ ఉన్నాయి కదా అని ఒక 15 అలారమ్స్ పెట్టుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే ఈ వాయిస్ రికార్డ్ పెట్టుకొని అలారం పెట్టుకున్నానో, ఒకసారి ఇది ట్రై చేయండి ఈ టిప్. అప్పుడు ఇంకా లేస్తున్న వెంటనే ఒక 5 minutes అట్లా ఫోన్ చూసాను అనుకోండి, ఖచ్చితంగా యూట్యూబ్ చూస్తాను కదా ఎంతమంది సబ్స్క్రైబర్స్ అని, అట్లా చూడడం వల్ల నిద్ర మబ్బు అయితే పోతుంది. ఆ కమెంట్స్ అవన్నీ చదివేటప్పుడు కళ్ళు దూసుకొని చదువుతాను. ఇవన్నీ ఇంత విడమర్చి ఎందుకు చెప్తున్నానంటే మీలో కొద్దో గొప్ప మోటివేషన్ తెప్పియడం కోసం ఇవన్నీ చెప్తున్నాను. అండ్ శారీస్ ఎందుకు కట్టుకుంటున్నానంటే మా అమ్మ అంటారు అనమాట, ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ అంటారు, నువ్వు నిజంగా కొన్ని శారీస్ కట్టుకుంటే ఎలా ఉంటుందంటే నిజంగా నీలో ఒక డిప్యూటీ కలెక్టర్ ఆ ఫేస్ లానే కనిపిస్తుంది. నువ్వు నడుస్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా, అసలు నిన్ను శారీలో చూస్తే ఒక కలెక్టర్ అమ్మాయిలానే ఉన్నావు నువ్వు అని చెప్పేసి అంటే అలాంటి ఒక స్టేట్మెంట్ అనేది చాలు కదా నాకు మోటివేషన్ ఇవ్వడానికి. అండ్ నేను ఇంకా అదే ఇంకా మైండ్లో పెట్టుకుంటాను అనమాట. నిజంగా మనం డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి, ఖచ్చితంగా అది నిజం కావాలి అని చెప్పేసి అదే అనుకుంటాను. సో నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి నేనైతే ఇలాంటి పనులు అయితే చేస్తున్నానండి. సో మీరు కూడా అంతే ఇలానే ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ వీడియోస్ ఇంకెవరికన్నా హౌస్ వైఫ్ చదవలేమో అని అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా నేను మోటివేషన్ వీడియోసే తీసుకొస్తాను. అండ్ ఏంటిదంటే చెప్పాను కదా రేపు మా చిన్నపాప బర్త్డే అని, ఒకవేళ పెట్టినా పెట్టకపోయినా మీరైతే చిన్నపాపకైతే బ్లెస్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ నా చింతలకి చాలా అవసరము. అండ్ వితిన్ 1 week గ్యాప్ తోటే మళ్ళీ పెద్ద పాప బర్త్డే కూడా ఉంది. రేపు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను కుదిరితే. హస్బెండ్ ఎట్లాగో ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈవినింగ్ లేట్ వస్తా అన్నారు. రేపు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి, లీవ్ తీసుకునేటట్టు లేదు అని అన్నారు. లేకపోతే తీసుకునే వాళ్ళే, బయటకి ఎక్కడికైనా వెళ్దాము, తనకు నచ్చినట్టు ఉందాము అని చెప్పేసి అనుకున్నాము. ఆ ప్లాన్ అయితే ఉండే, కానీ ఇంకా తను మీటింగ్స్ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ది. అండ్ ఇయర్ స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద వాళ్ళు యూఎస్ నుంచి వస్తున్నారు, ఖచ్చితంగా వెళ్ళాలి, మీటింగ్ అటెండ్ అవ్వాలి అని అన్నారు. సో ఇంకా నేను కూడా ఏం అనలేదు. రేపు ఎలా ఉండబోతుంది ఏం సెలబ్రేషన్స్ అనేది కుదిరితే యాడ్ చేస్తానండి. రేపు వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం మన ఛానల్ని వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఏంటిదంటే వేరే వాళ్ళకి సజెషన్స్లోకి వెళ్ళిపోతుందండి. అందుకే అందరూ లైక్ చేయండి అంటారు. అంటే చాలామంది కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు కదండి. మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు మన వీడియోస్ అనేది ఒక చిన్న కమెంట్ చేయండి. అంటే నాకు తెలుస్తుంది అనమాట మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వరకు చూసిన ప్రతి ఒక్కరికండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాకు మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరం అండి. సబ్స్క్రైబ్ చేసి చూస్తారని ఆశిస్తున్నాను. లైక్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.